మన శరీరంలో యాక్చువల్లీ బీపీ ఎందుకు పెరుగుతుంది? ఇది చూడాల్సిన విషయం. ప్రతి ఒక్కరికి ఇది తెలవాల్సిన విషయం. ఎగ్జాక్ట్‌లీ ఏమవుతుందంటే, మన శరీరంలో ఒక సిస్టమ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ రాస్ సిస్టమ్. రాస్ సిస్టమ్‌లో యాక్చువల్లీ 3 హార్మోన్స్ ద్వారా రాస్ సిస్టమ్ మనకు తయారైంది. సో, ఫస్ట్ ఈస్ ద రెనిన్. రెనిన్ ఈజ్ బీన్ ప్రిపేర్డ్ బై ద కిడ్నీ. సో, కిడ్నీ ద్వారా ఈ హార్మోన్ తయారవుతుంది. ఈ హార్మోన్ తయారైపోయిన తర్వాత ఏమవుతుందంటే, ఈ హార్మోన్ ఇంకొక హార్మోన్ తయారు చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాంజియోటెన్సిన్ 1. యాంజియోటెన్సిన్ 1 ఎప్పుడైనా సరే యాంజియోటెన్సిన్ 2కు కన్వర్ట్ అయిపోయింది అనుకో, సో మన బాడీలో అసలు అసలు ఖతర్నాక్ ప్రాబ్లమ్స్ అన్నీ మన బాడీలో తయారవుతుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ యాంజియోటెన్సిన్ 2గా మారిపోతే అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంది కదా. ఈ 2గా మారిపోకుంటే ఉండాలంటే మన మోడర్న్ మెడిసిన్లో ఒక మెడిసిన్ ఉంది. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ఈ ఇనిబిటర్. ఎస్ఈ ఇనిబిటర్ ఈ పేరు కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే, లైక్ ఈ యాంజియోటెన్సిన్ 1కు యాంజియోటెన్సిన్ 2కు కన్వర్ట్ చేయాలంటే ఈ ఎస్ఈ ఎంజైమ్ కావాలి యాక్చువల్గా. సో ఈ ఎస్ఈ ఎంజైమ్ అక్కడ యూజ్ అవుతుంది. సో దాని గురించి ఏమవుతుందంటే, ఆ ఎస్ఈ ఎంజైమ్కు యాక్చువల్లీ బ్లాక్ చేయడానికి ఈ ఏసీ ఇన్హిబిటర్ మనం ఇస్తున్నాం. ఇస్తే ఏమవుతుందంటే, అప్పుడు దట్ యాంజియోటెన్సిన్ 1 యాంజియోటెన్సిన్ 2కు కన్వర్ట్ అవ్వదు. అవ్వకపోతే మనకు ప్రాబ్లం రావు. సో దాని గురించి మోడర్న్ మెడిసిన్లో మనం ఏం చేస్తున్నామంటే, దట్ ఏసీ ఇన్హిబిటర్ అని ఒక డ్రగ్ ఉంది. ఆ డ్రగ్ మనం ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుందంటే, లైక్ ఇట్ విల్ నాట్ బి కన్వర్టెడ్ ఇంటూ యాంజియోటెన్సిన్ 2. సో అప్పుడు మనకు బీపీ పెరగదు. ఓకే. ఎందుకంటే ఇది ఎప్పుడైనా సరే యాంజియోటెన్సిన్ 2కు కన్వర్ట్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏమవుతుందంటే మనకు అసలు రూపం బయటపడతాయి. అసలు రూపం ఏంటంటే, లైక్ ఇట్ విల్ స్ట్రింక్ ద బ్లడ్ వెసల్స్. యాక్చువల్లీ స్ట్రింక్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, ఎగ్జాక్ట్లీ మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ డ్రాప్ అవుతుంది. ఓకే. అంటే తగ్గిపోతుంది అనమాట. ఓకే. తగ్గిపోయేసరికి అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటికలీ ఈవెన్ హార్ట్కు కూడా పంప్ చేయడానికి కష్టమైపోతుంది. అప్పుడు ఆటోమేటికలీ ఏమవుతుందంటే, మనకు హార్ట్కు ప్రెషర్ పడడం వల్ల మనకు బీపీ పెరుగుతుంది. దట్ ఈస్ ద యాక్చువల్ థింగ్. అండ్ దీనిలో అనదర్ థింగ్ ఎల్డోస్టెరాన్. ఎల్డోస్టెరాన్ ఏం చేస్తాయి యాక్చువల్గా, దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద హార్మోన్. ఈ హార్మోన్ మనకు ఏం చేస్తాయంటే, ఫైనలీ మనకు ఈ సోడియం అండ్ వాటర్ ఈ రెండుకు క్యాచ్ చేస్తాయి అన్నమాట. సో దానివల్ల కూడా మనకు బ్లడ్ వాల్యూమ్ పెరిగిపోయి మనకు బీపీ పెరుగుతుంది. దిస్ ఇస్ ద టోటల్ సెనారియో. సో ఇది మనం పెరగకుంటే ఉండాలంటే సోడియం లెవెల్ మనం తగ్గించాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, డైలీ బేసిస్లో ఎక్సర్సైజ్ చేయాలి, ప్లస్